ఫ్రెండ్స్, మీ లాంగ్ వీడియోస్ కి మీ షార్ట్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదా? లైక్ చేసే టైంలో బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయా? కిడ్స్ తో వీడియోస్ చేస్తూ ఏం సెట్టింగ్స్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ కూడా యూట్యూబ్ అల్గోరిథం మీ ఛానల్ ని రికగ్నైజ్ చేయట్లేదా? ప్రాపర్ ఆడియన్స్ కి మీ వీడియోస్ రికమెండ్ చేయట్లేదా? ఛానల్లో గ్రోత్ లేదా? ఎక్కడ వేసిన గొంగలి లాగా ఛానల్ పర్ఫార్మెన్స్ అలాగే ఉందా? ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఛానల్ ఆగిపోతుందా? ఒక 1000, 2000, 3000 ఇలా మాత్రమే వ్యూస్ వస్తున్నాయా? వీటన్నిటికీ సొల్యూషన్ ఈ వీడియో. యూట్యూబ్ అల్గోరిథం కి మనం చేసే కంటెంట్ అర్థం అవ్వాలి, యూట్యూబ్ కూడా మన వీడియోస్ ని రికమెండ్ చేయాలి, సజెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు నేను టాప్ 10 సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ కింద మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. యూట్యూబ్ రిలేటెడ్ గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా లేదా మీ ఛానల్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూ అయినా కూడా వన్ స్టాప్ సొల్యూషన్ జ్యోతి నంద్యాల్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఈ సెట్టింగ్స్ టాపిక్ రిలేటెడ్ గా యూట్యూబ్ లో నేను కూడా అక్కడక్కడ వీడియోస్ చూసా. నాకు థంబ్నెయిల్స్ కనిపించాయన్నమాట. ఈ సెట్టింగ్ చేసుకుంటే మీకు రేపటికే 100 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి థంబ్నెయిల్స్ లో రాస్తూ ఉంటారు. అలాంటివి మాత్రం మీరు ట్రస్ట్ చేయకండి. బికాస్ ఏ సెట్టింగ్స్ వల్ల ఏ సబ్స్క్రైబర్స్ కూడా కౌంట్ అనేది పెరగదు, రారు. అలాంటి ఫేక్ సెట్టింగ్స్ గురించి చూసి మీరు మోసపోవద్దు. ఇది స్టార్టింగ్ లోనే చెప్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో అని చెప్పేసి ఎంటర్ చేయండి. క్రోమ్ లో వైటీ స్టూడియో లాగిన్ అవ్వండి. ఇలా మనం క్రోమ్ లో వైటీ స్టూడియో లాగిన్ అయిన తర్వాత మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ లో సెట్టింగ్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ జనరల్. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? యూఎస్డి, యుఎస్ డాలర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందో రెవెన్యూ చూపిస్తూ ఉంటది. వాళ్ళకి డాలర్స్ లో కావాలి మా రెవెన్యూ అనుకుంటే ఇక్కడ మీరు యూఎస్డి అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మా వీడియోస్ కి రెవెన్యూ ఎంత వస్తుందో రూపీస్ లో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అక్క అనుకుంటే గినా మీరు ఇక్కడ INR అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇది ఒక సెట్టింగ్ అన్నమాట. నెక్స్ట్ ఛానల్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ ఇన్ఫో అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ బేసిక్ ఇన్ఫో, ఇదైతే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద సెలెక్ట్ చేసి మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చేస్తున్నారు, మీరు ఆస్ట్రేలియా నుంచి వీడియోస్ చేస్తున్నారా లేదా ఇండియా నుంచి వీడియోస్ చేస్తున్నారా, ఎక్కడి నుంచి వీడియోస్ చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇండియా నుంచి వీడియోస్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో నేనైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. అలా మీరు ఎక్కడి నుంచో అక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. యూట్యూబ్ అల్గోరిథం కి మనం చేసే కంటెంట్ ఏంటి అని తెలియపరచడానికి ఈ కీవర్డ్స్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతాయి. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ట్రావెలింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ కంటెంట్ కి రిలవెంట్ గా ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటది అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ జ్యోతి ట్రావెలింగ్, బికాస్ నా ఛానల్ నేమ్ నేను జ్యోతి అని పెట్టుకుంటాను అనుకుందాం. సో ఇలా జ్యోతి ట్రావెలింగ్. ఏ లాంగ్వేజ్ లో వీడియో చేస్తా? తెలుగులోనే వీడియోస్ చేస్తా. సో తెలుగు ట్రావెలింగ్ వీడియోస్ ఇలా. సో ఇట్లా మీరు ఏ కంటెంట్ అయితే చేస్తారో, ఏ కేటగిరీ అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ గా కొన్ని కీవర్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్. సో ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది కిడ్స్ వీడియోస్ చేసే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కమెంట్స్ ఆఫ్ అయిపోతున్నాయి, లేకుంటే కిడ్స్ వీడియోస్ చేసే వాళ్ళు ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని చెప్పేసి కమెంట్స్, నా వీడియోస్ కింద కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు అక్కడక్కడ. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఎస్, సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి, నో అని చెప్పేసి, అండ్ అలాగే థర్డ్ ఆప్షన్ ఉంది. ఎవరైతే
మీ వీడియోస్ మొత్తం కిడ్స్ తోనే, అంటే కిడ్స్ ని చూపించి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ నో అని ఉంది కదా, లేదక్క నా ఛానల్లో అసలు కిడ్స్ కంటెంటే రాదు, ఓన్లీ నేను మాత్రమే కనిపించే వీడియోస్ చేస్తాను, ఫ్యూచర్ లో కూడా ఇంకా కిడ్స్ కంటెంట్ పోస్ట్ చేయను అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లేదు నేను రెండు చేస్తాను, ఒకసారి నేను కనిపిస్తూ వీడియోస్ చేస్తాను, ఇంకోసారి నా పిల్లల్ని కూడా కనిపించి చేస్తాను, లేదా పిల్లలతో వీడియోస్ చేస్తాను, ఇలా ఎవరైతే ఉన్నారో మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చేసి అగైన్ 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ ఫీచర్స్ అని చెప్పేసి, ఇది ఏంటి అంటే ఆటోమేటిక్ గా యూట్యూబ్ మనకి ఎనేబుల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని చెప్పేసి, ఇక్కడ వచ్చేసి నేను మీకు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, ఏంటి ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాంకులో మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేంత వరకు ఏం ప్రాసెస్ ఉంటది అని చెప్పేసి ఆ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఏం చెప్పాను, మన కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఛానల్ అన్వెరిఫైడ్ ఛానల్ కింద ఉంటది, మన ఛానల్ ని మనం ఫోన్ నెంబర్ తో వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటది అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది అనమాట. ఇలా మనం ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఏంటివి అంటే ఇక్కడ చూడండి, కస్టమ్ థంబ్నెయిల్స్ అండ్ అలాగే లైవ్ స్ట్రీమింగ్, వీడియోస్ లాంగర్ దాన్ 15 minutes అనమాట. థంబ్నెయిల్స్ అనేవి పెట్టుకోవచ్చు మనం లాంగ్ వీడియోస్ కి. లైవ్ స్ట్రీమింగ్ 15 minutes కంటే ఎక్కువగా లెంత్ ఉన్న వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో కొంతమందికి ఇంకా అక్కడక్కడ థంబ్నెయిల్స్ అనేది చేసుకోవడానికి రావట్లేదు. మన ఛానల్లో క్యాన్వా యాప్ లో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, పిక్సెల్ ల్యాబ్ లో థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పేసి, సో ఇక్కడ దీని మీద అయితే మీరు ట్యాప్ చేసినట్లయితే, సో ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ దేని గురించి అంటే లైవ్ ల గురించి అనమాట. ఎవరికైతే 50 సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా లైవ్ యాక్టివేట్ అవ్వలేదు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీరు వీడియో వెరిఫికేషన్ ద్వారా లేదా ఒక వ్యాలిడ్ ఐడి ఇచ్చి అన్నా లేదా ఛానల్ హిస్టరీ ఉన్నా కూడా లైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎవరికైతే 50 వచ్చి కూడా లైవ్ రాలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీరు లైవ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. 50 సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా లైవ్ రావట్లేదు అనుకునే వాళ్ళకి మన ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంది సపరేట్ గా, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ చేయండి. ప్రతి ఆప్షన్ ప్రతి సెట్టింగ్ ఏదైనా చేశారనుకోండి, చేసిన తర్వాత కింద సేవ్ చేయండి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సేవ్ చేయట్లేదు, సో మీరు మర్చిపోకుండా సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ ఇన్ఫో అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి టైటిల్ అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని నార్మల్ గా వదిలేయచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ అండ్ అలాగే డిస్క్రిప్షన్ ప్రతి వీడియోకి కూడా అదే టైటిల్ అదే డిస్క్రిప్షన్ ఉంటది. బికాస్ ఇప్పుడు ఎవ్రీడే మనం రోజు ఒక టాపిక్ తో వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఒక టైటిల్ అనేది ఇవ్వకపోవడమే బెటర్. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా వైటీ సెట్టింగ్స్ గురించి, రేపు థంబ్నెయిల్ గురించి చేస్తాను, రేపు సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలని చేస్తాను, ఇట్లా రోజు ఒక టాపిక్ చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఇక్కడ మీరు ఎంప్టీగానే పెట్టండి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో మాత్రం సపోజ్ మీరు ఏదైనా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రతి వీడియోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేయలేకపోతున్నాను అని ఇలా ఏదైనా మీరు ప్రతి వీడియోకి ఇది మ్యాండేటరీ, ఇది ఉండాలి అనుకున్నట్లయితే గిన మీరు డిస్క్రిప్షన్ లో రాసుకోవచ్చు. ఇది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ లో ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా చేస్తున్నారు కదా, బిజినెస్ ఛానల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు, మీ వాట్సాప్ నెంబర్ కావచ్చు లేదా వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఇట్లా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ గా ఇదే డిస్క్రిప్షన్, అంటే మీరు ఇంకా రెగ్యులర్ గా కలెక్షన్ గురించే వీడియోస్ చేస్తుంటారు కదా, శారీస్ కలెక్షన్, డ్రెస్ కలెక్షన్, క్లోత్స్ కలెక్షన్ అని చెప్పేసి, సో అట్లా మీరు మొత్తం మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్క్రిప్షన్ లో రాసుకోవచ్చు. అన్ని వీడియోస్ కి అదే డిస్క్రిప్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజిబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రైవేట్ అనేది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్స్ సర్టిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అన్నమాట. మీరు ఏ లాంగ్వేజ్ లో వీడియోస్ చేస్తున్నారు, తెలుగులోనా, హిందీలోనా, ఇంగ్లీష్ లోనా, లేదా ఇతర అదర్ లాంగ్వేజ్ లో వీడియోస్ చేస్తున్నారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నా వీడియోస్ కి కమెంట్స్ రావట్లేదక్క, కమెంట్స్ ఆఫ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ సెట్టింగ్ ఇదే అన్నమాట. ఇక్కడ మీరు ఆన్ పెట్టుకుంటే మీ వీడియో కింద కమెంట్స్ అనేవి ఆన్ లో ఉంటాయి, ఆఫ్ పెట్టుకుంటే ఆ వీడియోకి కమెంట్స్ అనేది ఆఫ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఆన్ లోనే పెట్టుకోండి. బికాస్ ఇప్పుడు మీరు మంచిగా చేస్తున్నారా, లేదా మీరు ఇంకా ఏదైనా మీ వీడియోస్ లో ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, మీ వీడియోస్ సబ్స్క్రైబర్స్ కి ఎలా అనిపిస్తున్నాయి అనేది సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తేనే కదా మీరు కూడా ఇంకా కొంచెం బెటర్ గా వీడియోస్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మన వీడియోస్ కి కొంచెం కమెంట్స్ వచ్చాయనుకోండి, ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆన్ లోనే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడరేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నన్ను, బేసిక్, స్ట్రిక్ట్ అండ్ అలాగే హోల్డ్ ఆల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు స్ట్రిక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ ఎందుకు అంటే ఎవరైనా ఏదైనా నెగిటివ్ గా కమెంట్ చేశారనుకోండి, యూట్యూబ్ స్ట్రిక్ట్ గా ఆ కమెంట్ ని అక్కడికే హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే మీ వరకు రాణించదనమాట. సో అలాంటి నెగిటివ్ కమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది అనమాట ఈ స్ట్రిక్ట్ అనే ఆప్షన్ పెట్టుకున్నట్లయితే. ఈ స్ట్రిక్ట్ అనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు కమెంట్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్ కూడా మీకు రాకుండా ఉంటాయి అనమాట. కింద మీరు హోల్డ్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ మీకు కమెంట్స్ రావు, మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ తీసేస్తే తప్ప. కాబట్టి ఇక్కడ మీరు స్ట్రిక్ట్ అనేది పెట్టుకోండి, సరిపోతుంది. ఈ స్ట్రిక్ట్ అనే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, లాంగ్ వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ కి ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ ఏవైతే వస్తాయో మీకు అవి ఇక్కడ మీకు రావన్నమాట. లైవ్ లలో కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి, దానికి సంబంధించి సపరేట్ సెట్టింగ్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటది. ఈ కేటగిరీ బాక్స్ మీద మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, కార్స్ అండ్ వెహికల్స్, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇట్లా చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ నేనున్నాను, యూట్యూబ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అంటే మీకు గైడ్ చేస్తున్నాను, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అక్కడ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. సో అట్లా లేదు, సపోజ్ మీరు న్యూస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ న్యూస్ అండ్ పాలిటిక్స్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు ఏ కేటగిరీకి సంబంధించి వీడియోస్ చేస్తున్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. ఇలా మీరు కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకోకుండా వీడియోస్ చేస్తే యూట్యూబ్ అల్గరిథం కి అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు, ఏ కంటెంట్ అనేది ఏది అర్థం కాదనమాట. ఇలా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ కేటగిరీ పీపుల్ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ఆ కేటగిరీ పీపుల్ కి మీ వీడియోస్ ని సజెస్ట్ చేస్తుంది, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సేమ్ మీరు చూస్తున్న కంటెంట్ కి రిలవెంట్ గానే వీళ్ళు కూడా అదే కేటగిరీలోనే వీడియోస్ చేస్తున్నారు, వీళ్ళ వీడియోస్ కూడా చూడండి అని చెప్పేసి ఆ ఆడియన్స్ కి మీ వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది. వాళ్ళు అవే వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మీ థంబ్నెయిల్ బాగున్నా, మీ కంటెంట్ బాగున్నా వాళ్ళు ఓపెన్ చేసి చూడడం ద్వారా మీకు వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా రావటం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్మిషన్స్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మీ మెయిల్ అండ్ అలాగే ఓనర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. సో మీ ఛానల్ ఇక్కడ ఓనర్ అని చెప్పేసి కనిపిస్తుంటది. ఇలా ఉంటే ఓకే. ఇలా కాకుండా కింద మీకు ఇంకొకరి మెయిల్ ఉందనుకోండి, ఇంకొకరి ఐడి కూడా ఏదైనా కనిపించింది అనుకోండి, వాళ్ళు కూడా మీ ఛానల్ ని ఆపరేట్ చేస్తున్నట్లు మీరు పర్మిషన్ ఇచ్చి ఎవరికైనా పెట్టింటే గినా ఓకే. లేదా ఎవరిదైనా మీకు తెలియకుండా మీరు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ అలాంటిది ఏదైనా ఉందనుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. సో అదనమాట, ఇలా మీరు ఒక్కటే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్పాను కదా లైవ్ లో బ్యాడ్ కమెంట్స్ వస్తే ఏం సెట్టింగ్ అని చెప్పేసి, ఇక్కడ ఇదే అనమాట. మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్ అని చెప్పేసి ఇక్కడ మోడరేషన్ అనేది ఉంటుంది, నన్ బేసిక్ అనేది ఉంటది. బేసిక్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మోడరేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు స్ట్రిక్ట్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. బికాస్ లైవ్ లలో చాలా మంది, బికాస్ ఇది సోషల్ మీడియా కాబట్టి అందరూ పాజిటివ్ గానే ఉండరు, అందరూ నెగిటివ్ గానే ఉండరు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎస్పెషల్లీ లేడీస్ అనమాట. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా చేశాను, లైవ్ లలో బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి అక్క అని చెప్పేసి. నాకు కొంతమంది సిస్టర్స్ పాపం ఇన్స్టాలో మెసేజ్ చేసి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అది కొంతమంది పర్సనల్ గా తీసుకుంటారు, కొంతమంది స్పోర్టివ్ గా తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు, కొంతమంది అదే బాధపడుతూ కూర్చుంటారు. కాబట్టి లైవ్ లో బ్యాడ్ కమెంట్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ స్ట్రిక్ట్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు స్ట్రిక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు అలాంటి నెగిటివ్ కమెంట్స్ అయితే మాక్సిమం రావు. యూట్యూబే ఆ కమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది, మీకు రావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా,
ఇక్కడ వచ్చేసి మీకు ఏ వర్డ్స్ అయితే నచ్చవో, ఏ నెగిటివ్ వర్డ్స్ అయితే నచ్చవో, పోనీ లైవ్ లో ఈ వర్డ్స్ నాకు వద్దు అనుకుంటున్నారో, ఏవైనా బూతులు ఉంటాయి కదా, అంటే నాకు ఇవి వద్దు అక్క, ఈ వర్డ్స్ నాకు వద్దు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అనుకుందాం అని ఎవరైనా ఒకరు కమెంట్ పెట్టారు అనుకుందాం. సో ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ నాకు వద్దు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ నాకు వద్దక్క అని అట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ బ్యూటిఫుల్ అనేది ఎంటర్ చేయండి. ఎవరైనా మీకు బ్యూటిఫుల్ అనే వర్డ్ తో మీకు కమెంట్ పెట్టారనుకోండి, ఆ కమెంట్ మీకు రాదు. సో అట్లా ఐ హోప్ మీకు అర్థమైంది పాయింట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటది. కింద వచ్చేసి మీకు క్రియేటర్ అండ్ డెమోగ్రాఫిక్స్ అండ్ అలాగే అగ్రిమెంట్స్ ఉంటది. ఇదేమి వద్దులేండి, ఇక్కడి వరకు వదిలేసేయండి. సో ఇంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్క ఇవన్నీ మేము సెట్టింగ్స్ చేసుకున్నాము, అయినా కూడా మాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ సెట్టింగ్స్ తో పాటు ఇంకొకటి కూడా మీ ఛానల్లో మీరు మెయింటైన్ చేయాలి. అదేంటి అంటే ఇక్కడ మీకు సైడ్ కి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కింద నుంచి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కస్టమైజేషన్ ఆప్షన్ అన్నమాట. సో ఈ కస్టమైజేషన్ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్యానర్, ఇమేజ్, పిక్చర్ ఇట్లా ఇవి కనిపిస్తాయి. ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇవేవీ లేకుండా ఓన్లీ ఛానల్ నేమ్ పెట్టేసుకొని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చేసే కేటగిరీకి రిలేటెడ్ గా మనం ఛానల్ బ్యానర్ అనేది కూడా పెట్టుకోవాలి. ఒక వ్యూయర్ మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు, ఏ కంటెంట్ కి వీడియోస్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోవాలి. చూడగానే కుకింగ్, ట్రావెలింగ్, ఏం చేస్తున్నారు, టెక్ వీడియోస్ అని చెప్పేసి అర్థం అవ్వాలి. అంటే వాళ్ళకి బ్యానర్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఛానల్ నేమ్ తోనే ఒక చిన్న బ్యానర్ ఏదైనా క్రియేట్ చేసుకోండి, డిజైన్ చేసుకోండి. సపోజ్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, ఒక మంచి కుండ బిర్యానీ ఫోటో పెట్టి ఒక మంచి బ్యానర్ చేసుకోండి, వాళ్ళకి అర్థం అవుతుంది కదా మీరు కుకింగ్ ఛానల్ మీది అని చెప్పేసి. సో ఇది కూడా మీరు ఛానల్ బ్యానర్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ అన్నమాట. ఈ ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉందో చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, లేదా ఇష్టం వచ్చినది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు నాకైతే అర్థం కాదనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా కంటెంట్ రిలవెంట్ కన్నా పెట్టుకోండి, లేదా మీ పిక్ అన్నా పెట్టుకోండి. అంతేకాని సినిమా హీరో పిక్ కావచ్చు, మీ పాప పిక్స్ కావచ్చు, అంటే మీ కిడ్స్ పిక్స్ కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, లేదా దేవుడి పిక్ కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకుంటే మీ ఛానల్ అనేది వాళ్ళకు పెద్దగా నోటీస్ అవ్వదు మైండ్ లో. కాబట్టి ఇక్కడ మీ ఫోటో లేదా మీ కంటెంట్ కి రిలవెంట్ గా ఉన్న ఫోటో మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నమాట. ఈ డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ అల్గోరిథం కి మీరు ఏం కంటెంట్ చేస్తున్నారనేది డిస్క్రిప్షన్ ద్వారా కూడా అర్థమవుతుంది. లేదా ఒక వ్యూయర్ కి కూడా మీ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ డిస్క్రిప్షన్ అనేది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ డిస్క్రిప్షన్ లో మీరు మీ ఛానల్లో మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు, మీ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వ్లాగ్స్ అండ్ అలాగే కుకింగ్, ఫ్యాషన్, బ్యూటీ రిలేటెడ్ గా, లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా ఇట్లా ఏమేమి వీడియోస్ చేస్తారు అనేది క్లియర్ గా రాయండి. అండ్ అలాగే ఏ టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు అనేది కూడా రాయండి. తప్పేం లేదు కదా. ఓకే వీళ్ళు టైం కూడా మెయింటైన్ చేస్తున్నారు, పలానా టైంలో వీళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యూయర్ కి చాలా క్లారిటీ ఉంటుంది మీ ఛానల్ మీద. సో కొంతమంది ఎలా ఉంటది అంటే మైండ్ సెట్ వ్యూవర్స్ ది ఓపెన్ చేయగానే అంత బాగా కనిపించింది అనుకోండి, అంటే అదే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంటర్టైన్ కానీ అలాంటి కేటగిరీ చూసే వాళ్ళకి మీ ఛానల్ కనిపిస్తే ఓకే నేను చూసే కేటగిరీ కూడా ఇదే కదా, వీళ్ళు కూడా ఈ కేటగిరీనే చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే ఇంప్రెస్ అయ్యి ఆ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ యాడ్ లింక్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫో. ఈ కాంటాక్ట్ ఇన్ఫో ఇక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏదైనా ప్రమోషన్స్, అంటే మీకు ఏదైనా మీ వీడియోస్ కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఏదైనా ప్రమోషన్స్ ద్వారా మీకు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఇలా కొంతమంది అఫీషియల్ గా మెయిల్ ద్వారా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం జరుగుతుంది. సో అక్కడ మీరు మీ ఈమెయిల్ అనేది కూడా ఇచ్చుకోండి. సో ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత కూడా మీరు పాటించాల్సింది ఏంటి అంటే ఫోకస్ ఆన్ ఎంగేజింగ్ కంటెంట్, ప్రాపర్ ఎస్ఈఓ. ఈ రెండు ఫాలో అయ్యారనుకోండి మీకు తిరుగుండదు. అండ్ అలాగే కన్సిస్టెన్సీ, ఈ మూడు గిన మీరు ఫాలో అయ్యి ఈ సెట్టింగ్స్ తో గిన ఛానల్ అనేది రన్ చేస్తే డెఫినెట్ గా మీ ఛానల్ గ్రోత్ అవుతుంది, మీకు వ్యూస్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఎంతో కొంత చేంజెస్ అనేది చూస్తారు ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత.
అదనమాట విషయం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ సెట్టింగ్స్ మీరు ఆల్రెడీ చేసేసుకున్నారా, లేదా ఈ వీడియో చూసిన తర్వాత సెట్టింగ్స్ చేయబోతున్నారా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏ కేటగిరీ రిలేటెడ్ గా వీడియోస్ చేస్తున్నారు అండ్ మీ ఛానల్ కి వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సేమ్ ద నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో కొంచెం అటు ఇటు ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తాను. ఈ సెట్టింగ్స్ తో పాటు వ్యూస్ రావడానికి మనకు వైటీ స్టూడియో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో వ్యూస్ రావడానికి వైటీ స్టూడియో కూడా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను త్వరలోనే ఖచ్చితంగా. మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.